హలో గాయ్స్, ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్. మనం ఓడిఎంటీ తెలుగులో డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 15 months అయింది. 0 సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు నియర్ టు 50,000 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాను. సో తెలుగు వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఛానల్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది అనమాట. సో సూన్ వి గోనా హిట్ 50,000. నా గోల్ ఇయర్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అనుకున్నా కదా. సో క్లోజ్ టు ద హాఫ్ ఆఫ్ మై గోల్, అంటే 50,000 ఈ మంత్ ఎండ్ వరకు మనం రీచ్ అయిపోతాం అనమాట. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ రావాలనుకున్న వాళ్ళు, బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఏది చేయాలన్నా కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు నా ఛానల్లో చూస్తే దాదాపు 770 వీడియోస్ చేసిన, అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం ఈ స్టేజ్కి వస్తాం. డిజిటల్ మార్కెటింగ్ కావాల్సింది టాలెంట్ కాదండి, హార్డ్ వర్క్ మాత్రమే. నేను చూస్తే నా వీడియోస్ అన్నీ కూడా గ్రేట్ కెమెరా ఎక్విప్మెంట్ క్వాలిటీ ఏం లేదండి, నార్మల్. ఐ ఫోకస్ మోర్ ఆన్ కాంటెంట్. ఓకే, దాని క్వాలిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్, అంటే కెమెరా క్వాలిటీ అంత లేకున్నా. సో జనాలకు కావాల్సింది సబ్జెక్ట్, అది ఇచ్చాను కాబట్టి ఇట్స్ కీప్ ఆన్ గ్రోయింగ్. సో అండ్ నేను లాంగ్ బ్యాక్ ట్రైన్ చేసిన స్టూడెంట్స్, 9 years బ్యాక్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారనమాట. కొందరు కెరియర్ ఇది డిజిటల్ మార్కెటింగ్ వదిలేసి వేరే దానికి వెళ్ళిన ఉన్నారు. బట్ అక్కడనే స్టిక్ అయిన వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో, మేనేజర్ పొజిషన్లో విత్ ఎ గ్రేట్ ప్యాకేజ్ ఉన్నారనమాట. అంటే డిజిటల్ మార్కెటింగ్కి రావాల్సిన వాళ్ళు, మీకు ఉండాల్సిన క్వాలిటీ హార్డ్ వర్కింగ్ ఒకటి, రీసెర్చ్ స్కిల్స్ ఒకటి, కన్సిస్టెన్సీ ఒకటి, డైలీ నేర్చుకోవడం, కొత్తది నేర్చుకోవడం, ఎవ్రీడే స్టూడెంట్ ఉండాలి, అండ్ బీ పేషెంట్. ఈ ఇండస్ట్రీకి లాంగ్ టర్మ్ ఉండాలి. ఇప్పుడు నేను 10 years పైన ఉన్నా కాబట్టి ఈ గ్రోత్ వచ్చింది, ఈ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఓడిఎంటీ కంపెనీలో 15 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, thousands ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఓకే, దీనికి ఒకటి హార్డ్ వర్క్ అండి. ఐ వర్క్ రియలీ హార్డ్. సో ప్రతిరోజు మినిమం 10 గంటలు ఇస్తాను, నేను 10 hours ఇస్తా వర్క్కి అనమాట. ఆ విధంగా కష్టపడాలి. అప్పుడు డబ్బులు ప్రాబ్లం కాదండి నీకు, నువ్వు టైంని. ఇక్కడ ప్రీషియస్ ఏమైపోతుందంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనీ కాదండి, టైం అనమాట. ఇప్పుడు నేను చాలామంది అడుగుతారు, క్లయింట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, సార్ కలుద్దాం అంటే నా దగ్గర లేదు, అదే టైం లేదనమాట. సో ఇది దేనికి సైన్ అంటే నీ గ్రోత్కి సైన్. నీకు చాలా టైం ఉంది అని అంటే యూఆర్ నాట్ స్టిల్ గ్రోయింగ్, యూఆర్ నాట్ ఇన్వెస్టింగ్ యువర్ టైం ప్రాపర్లీ అనమాట. ఎప్పుడైతే నువ్వు టైం ఇవ్వడం తగ్గిపోయింది అంటే యూఆర్ ఇన్ అ ప్రాపర్ డైరెక్షన్, యూఆర్ గ్రోయింగ్ లాట్. కాబట్టి టైం యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు చేయడానికి ఏం లేదనుకోండి, అప్పుడు ఏం చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, నేర్చుకోండి, కొత్త థింగ్స్ నేర్చుకోండి. ఏఐ టూల్స్ కావచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావచ్చు, GA4, గూగుల్ అనలిటిక్స్ కావచ్చు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కొత్త నేర్చుకోవాలి. ఉడేమిలోకి వెళ్తే 499 రూపీస్కి, 99 రూపీస్కి మంచి కోర్సెస్ వస్తాయి అనమాట. ఎఫర్ట్స్ పెట్టాలి. స్కిల్ ఈక్వల్స్ టు మనీ అండి. మనీ ఈజ్ నాట్ మనీ. ఎంత స్కిల్ నేర్చుకుంటే అన్ని డబ్బులు వస్తాయి అనమాట మీకు. ఓకే, ఐ ఫోకస్డ్ ఆన్ స్కిల్. ఈ లాస్ట్ 10 yearsలో ఐ ఫోకస్ మోర్ ఆన్ స్కిల్. ఇప్పుడు నాకు కొత్తగా టైం దొరకట్లేదు స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా, బట్ డెఫినెట్లీ ఐ ఫైండ్ టైం. లేదంటే ఏది నేర్చుకోకపోతే యూ ఫీల్ లైక్ యూఆర్ నాట్ గ్రోయింగ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ మై సజెషన్ టు ద స్టూడెంట్స్. చాలా బాగుంది ఈ యూట్యూబ్ గ్రోత్ కూడా. దీని గురించి కూడా నేను క్లాసెస్లో చెప్తున్నా. లాస్ట్ బ్యాచ్ వాళ్ళకు 2 classes తీసుకున్నాను, నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఇంకా 3-4 classes తీసుకుంటా. నేను లాస్ట్ 2 classes తీసుకున్నందుకు అందులో ఆల్రెడీ 4 to 5 people యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మంచి ఇంట్రెస్ట్ ఉందండి. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, కొందరు కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్ రాలేదని వెయిట్ చేస్తుంటారు. ఎందుకు వెయిట్ చేయాలి? నువ్వు బ్లాగింగ్ చేసుకోవాలి, యూట్యూబ్ చేసుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటుంటే నీకే పోర్ట్ఫోలియో బిల్డప్ అవుతుంది కదా. సో ఆర్ ఎల్స్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్. ఎన్నో ఉన్నాయి, మనమే జాబ్ కోసం ఎదురు చేసుకోవడం అవసరం లేదు. ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ అయితే కుప్పలు ఉన్నాయండి, చాలా జాబ్స్ ఉన్నాయి. కొంచెం టైం ఇస్తే చాలా జాబ్స్ ఉన్నాయి అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాత్రమే తక్కువ ఉన్నాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వాళ్ళు ఐడియల్గా ఉండకుండా ఈ విధంగా యూట్యూబ్ ఏదో చేసుకుంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్యాషన్తో చేయాలి. జావా కానీ, పైథాన్ కానీ, అరే ఆయనకు వచ్చింది నేను ఫేక్ పెట్టి పోతాం, అందులో నీకు ప్యాషన్ ఏం లేదు, పైసలు. ఓకే, బట్ డిజిటల్ మార్కెటింగ్ ప్యాషన్ పెట్టండి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే గైస్, అండ్ సో స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, జాబ్ కావాలనుకున్న వాళ్ళు రండి, బట్ డూ విత్ ప్యాషన్. డెఫినెట్గా జాబ్ వస్తుంది మీకు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ BPO ఇండస్ట్రీలో ఎక్కడెక్కడనో పని చేస్తుంటారు. మీకు ఇంట్రెస్ట్ లేదు, అది యూ వాంట్ స్విచ్ ఇయర్, హ్యాపీలీ కమ్ బ్యాక్. ఇది నో కోడింగ్ ఇండస్ట్రీ, కోడింగ్ ఉండదు. హౌస్ వైఫ్స్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చాలామందితో మోసపోతుంటారు. అది కాదండి. ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎలా ఉంటుందంటే, కష్టపడి నేర్చుకుంటే మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ రండి.
మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా, ఐ వాంట్ టు డూ వర్క్ ఫ్రమ్ హోమ్, కమ్ బ్యాక్ టు డిజిటల్ మార్కెటింగ్. కొంచెం టైం పడుతుంది జాబ్ రావడానికి, బట్ నేర్చుకున్న స్కిల్ వల్ల మీకు చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పీపుల్. చాలా బిజినెస్ పీపుల్కి ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలియదు. బిజినెస్ చేయడానికి వాళ్ళు ఇంకా ట్రెడిషనల్ మార్కెటింగ్ వాడుతున్నారు. మీరు కూడా రండి, డెఫినెట్గా మీకు అనేది గ్రోత్ ఉంటుంది అనమాట. ఓకే, సో odmt.inకి వచ్చేసేయండి, ఫామ్ ఫిల్అప్ చేయండి. Our counselors will get back to you. All the best, guys. Keep working hard.